అన్న. ఓకే. మేము 2014 ముందే హెచ్పిటి ట్రైనింగ్ చేస్తున్నాం అన్న. ఓకే. ఇది హెచ్పిటి ట్రైనింగ్ సర్టిఫికేట్. ఓకే. అయితే ఈ డిగ్రీల మీద మాకు హెచ్పిటి ట్రైనింగ్ చేసారు. అవును. అయితే ఇప్పటి వరకు ఉన్న 90% టీచర్స్ కూడా ఇవే క్వాలిఫికేషన్ తోటి జాబ్ చేస్తున్నారు. అవును. 2017లో మన కేసీఆర్ గారు 25th జియో అని జియో తీసుకొచ్చారు సార్. జియో తీసుకొచ్చి ఏమంటున్నారంటే ఈ డిగ్రీలు చల్లవని చెప్పేసి జియో తీసుకొచ్చారు. ఇది ఏంటంటే మేము గురుకులలో 1:2కు సెలెక్ట్ అయ్యి వెరిఫికేషన్కి వెళ్ళాము. దీంట్లో ఇది ఇక్కడ రాసి పెట్టారు, హిందీ విద్వాన్ హెచ్పిటి, విద్వాన్ తోటి హెచ్పిటి చేశారని రాసి పెట్టారు. దాని తర్వాత హిందీ పండిట్ ట్రైనింగ్ అనమాట హెచ్పిటి, హిందీ పండిట్ ట్రైనింగ్. అయితే విద్వాన్ ఇవన్నీ కూడా దీంతో అసలు యాక్చువల్ గతంలో ఉపాధ్యాయులందరూ కూడా చాలా మంది కూడా దీంతో ఈ క్వాలిఫికేషన్స్ తోటే ఇప్పుడు నియామకమైనరు వాళ్ళు ఉన్నారు. ఏపీలో కూడా ప్రెసిడెంట్ డిఎస్సి కూడా ఏపీలో కూడా ఇవి ఎలిజిబుల్ ఉన్నాయి. ప్రకారం ఎక్కడున్నా సరే దేశంలో ఉన్నటువంటి విద్వాన్ హెచ్పిటి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హిందీ పోస్టులు అంటే హిందీ టీచర్లుగా అనుమతి ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్లో ఉన్న టీచర్లు కూడా దాదాపు 90% టీచర్స్ వాళ్ళే కొనసాగుతుంది. ఇది హిందీ ప్రచార సభ హైదరాబాద్, హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ లో చేసి వాళ్ళు ఏపీలో జాబులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా రాస్తున్నారు ఏది డిఎస్సి కానీ అన్ని రకాల టీచర్ రిక్రూట్మెంట్ కి. అంటే ఇది ఓన్లీ హిందీ టీచర్ రిక్రూట్మెంట్ కోసమే ఏర్పాటు చేసింది. 1970లో దీనికి జియో ఉంది సార్, పార్లమెంట్ నుంచి జియో ఉంది, 1415 అని జియో ఉంది. దాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళు కొత్త జియో తెచ్చి ఏంటంటే దీంట్లో కూడా కొన్ని అక్రమాలు జరిగినాయి అంటారు. అప్పట్లో ఏంటంటే ఈ కాలేజీల నుంచి ఏదో డబ్బులు కోసం అంటే అక్రమాలు జరిగిన దాని మీద ఎంక్వైరీ చేయాలి. మరి వాళ్ళు నిజంగా ట్రైనింగ్ చేస్తే ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు ఎత్తేసిరు సార్. మనం మొత్తం హెచ్పిటి ట్రైనింగ్ మొత్తమే ఎత్తేసిరు. అప్పుడు వీళ్ళని డిమాండ్ చేస్తే వీళ్ళు ఇవ్వలేమంటే మొత్తం ఎత్తేసి కొత్త జీవో తెచ్చి డిగ్రీ కాలేజీలు ఉంటారు కదా, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు వాళ్ళతోటి వీళ్ళతోటి అందరితో డబ్బులు డిమాండ్ చేసి మొత్తం దీనికి హెచ్పిటి ట్రైనింగ్ అనేది లేకుండా ఎత్తేసి హెచ్పిటినే కాదు టీపీటీని కూడా అదే సార్. నేను అక్కడ శ్రీనారాయణ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ ఆంధ్ర సరస్వతి పరిషత్తులో చేసిన నేను చేస్తే ఆ లాస్ట్ అదే బ్యాచ్ గా ఇంకా తర్వాత ఎత్తేసిండ్రు. అంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ డిమాండ్ ఏముంది ఇప్పుడు నార్మల్ ఏమనుకున్నారు? జియో నెంబర్ 25 రద్దు చేయటము లేదా ప్రధాన డిమాండ్ ఏంటంటే సార్ జియో నెంబర్ 25 రద్దు చేయటము లేదా సవరణ చేసి జియో నెంబర్ 1415 ప్రకారం యథావిధిగా గతంలో కొనసాగినట్టుగా ఈ హిందీ పండిట్లకు న్యాయం చేయాలి. లేకపోతే 30,000 మంది రోడ్డున పడే 30,000 మంది ఉన్నారు. ట్రైనింగ్ చేసిన ఏం కావాలి ఇప్పుడు వీళ్ళందరూ ఏం కావాలి? ట్రైనింగ్ చేసిందే ఇప్పుడు హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిందే వాళ్ళు హిందీ టీచర్లు కావాలని చేసిండ్రు. చేసినప్పుడు వీళ్ళందరూ తీసుకొని ట్రైనింగ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చి అంత ఇచ్చినాక ఇప్పుడు మన చెల్లె బిల్లె అంటే కరెక్ట్. 2017లో జియో తెస్తే కనీసం అప్పటి వరకు చేసిన వాళ్ళకన్నా ఇవ్వాలి కదా కొత్త. దాని తర్వాత ఇప్పుడు లేదు, 17 తర్వాత చేసే వాళ్ళకి ఈ ఛాన్స్ లేదు, 17కు ముందు చేసిన వాళ్ళకి అప్డేట్ అనేది ఇచ్చేసి మాకు న్యాయం చేయాలని క్యూ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్ డిఎస్సిలో ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. ఆ డిఎస్సి నోటిఫికేషన్లో మాకు కనీసం అవకాశం కల్పించాలి. దాంట్లో కూడా అవకాశం లేదంటారు. ఎందుకు? విద్వాన్ మీద చేసే వాళ్ళకి అవకాశం లేదు. జియో నెంబర్ 25 తీసుకొచ్చి దానివల్ల మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఇదే విద్వాన్ హెచ్పిటి మీద అక్కడ వర్కౌట్ అవుతుంది, ఇక్కడ వర్కౌట్ కావట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము విన్నపించేది ఏంటంటే 2017కు ముందు ఉన్నటువంటి విద్వాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో కనీసం కట్ ఆఫ్ డేట్ ఇచ్చి జరిగినటువంటి గురుకుల నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాటిల్లో పోస్టింగ్లో మాకు అవకాశం కల్పించాలి. రెండో లిస్టు సెకండ్ లిస్టు పెడుతున్నారు, అవకాశం కల్పించాలి. అదే విధంగా డిఎస్సిలో కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్. గురుకుల నోటిఫికేషన్ లో 150, 160 ఉన్న వాళ్ళందరినీ ఈ డిగ్రీలు ఉన్నాయని చెప్పేసి పక్క పెట్టారు. 80, 70 వచ్చిన వాళ్ళకు జాబ్లు ఇచ్చారు సార్. ఇప్పుడు చదువు చెప్పడం రావాలి, తర్వాత ఇంకొక ట్రైనింగ్ చేసారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏదో గాలికి సర్టిఫికేట్ చేసుకోలేదు, ట్రైనింగ్ చేసిండ్రు కాబట్టి 100% అవకాశం కల్పించాలి. విద్యాశాఖ దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్ళ సమస్యలు ఎట్టి పరిస్థితులు పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారు వీళ్ళు. ఇప్పుడు దీనికి సంబంధించి ఎల్పీ సెట్లు గవర్నమెంట్ పెట్టింది, దాని తర్వాత ఎల్పీ సెట్లు ఎత్తేసిరు వీళ్ళు. అవును సార్, అంతకు ముందు కేసీఆర్ వచ్చిన తర్వాత ఎత్తేసారు. అవును, అయితే ఎల్పీ సెట్లు గవర్నమెంట్ పెట్టింది, ట్రైనింగ్ గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఇచ్చి మరీ చేయించారు. దాని తర్వాత టెట్ కూడా గవర్నమెంట్ పెడుతుంది సార్. టెట్ లో కూడా మేము మెరిట్ లో ఉన్నాము. అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నటువంటి వీళ్లకు 100% అవకాశం కల్పించాలి. విద్యాశాఖ దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. నేను కూడా అంటే టీచర్ ట్రైనింగ్ చేసిన, బీఎడ్ చేసిన తర్వాత టీపీటీ కూడా చేసిన నేను. రైట్.